యూపీఐ ఉన్న వారికి భారీ షాక్. ఇంకా మీరు ఫోన్ పే గూగుల్ పే చేస్తే ఛార్జీల మూత మోగుతుందంటూ నిన్న మొన్నటి వరకు అంటే దానిపైన ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. మేము చిన్న చిన్న బిజినెస్ లో లేకపోతే యూపీఐ పేమెంట్ చేసే వారి పైన ఎటువంటి ఛార్జీలు విధించబోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మీరు కనుక యూపీఐ పేమెంట్ 2000 దాటితే సోషల్ మీడియా జరుగుతున్నటువంటి ఇష్యూ 2000 దాటితే మోడీ ప్రభుత్వం పైసలు గుంజుకోబోతాడు అది ఇది అని చెప్పేసి అని ఫేక్ న్యూస్ లో రావడం అనేది జరుగుతుంది. సో మరి అది ఇంతవరకు ఫేక్ అది దాన్ని పక్కన పెడితే ఫోన్ పే యూజర్లకు మాత్రం CEO కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. ఫోన్ పే ఉన్నవారు అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఫోన్ పే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూపీఐ పేమెంట్ల పైన సో ఇప్పుడు గూగుల్ పే ఫోన్ పే అనేది మనము పేమెంట్ చేస్తుంటాం. సో ఇక్కడ ఫోన్ పే ఎవరైతే CEO కీలక ట్వీట్, యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ వార్తలపై ఫోన్ పే CEO సమీర్ నిగమ్ స్పందించారు. వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఫోన్ పేలో ఉచితంగానే కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. సో ఫోన్ పే ఎవరైతే చేశారో ఇది ఉచితంగానే సేవలు అందిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు లేవని ఫోన్ పే CEO స్పష్టం చేశారు. 2000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే యూపీఐ వ్యాపార లావాదేవీలకు MDR మర్చెంట్ డిస్కౌంట్ రేట్ వర్తించవచ్చని ఫోన్ పే CEO తెలిపారు. ఈ మేరకు స్పష్టత ఇస్తూ ఆయన ఎక్స్ లో ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ తో పాటు ఇతర నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఇప్పటికే అనుమతి లభించిన సంగతి తెలిసింది. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లు ఆమోదం పొందింది. టాక్సేషన్ అండ్ అదర్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2026 పేరిట రూపొందించిన బిల్లుకి కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 బిల్, ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 బిల్లు, ది ఫైనాన్స్ యాక్ట్ 2026 బిల్లులకు సవరణ చేశారు. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 సవరణ ద్వారా ఇప్పటివరకు యూపీఐ ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారులకు బ్యాంకులు అందిస్తున్న మర్చెంట్ డిస్కౌంట్ రేట్ MDR రద్దవుతుంది. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007లోని సెక్షన్ 10A కీలక సవరణ చేశారు. దీనివల్ల బ్యాంకులు డిజిటల్ రంగానికి నిలకడైన ఆదాయ నమూనా అందుబాటులోకి రానుంది. టాక్సేషన్ బిల్లు ద్వారా విదేశీ మూలధనాన్ని ఆకర్షించడం, ఎలక్ట్రానిక్ తయారీని ప్రోత్సహించడంతో పాటు విదేశీ క్లౌడ్ కంపెనీలు భారత డేటా సెంటర్లను వాడుకునేలా నిబంధనలు స్పష్టం చేయడానికి వీలు కలుగుతుందని చెప్పేసి అన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ ఫోన్ పే యూజర్లకు మాత్రం ఎటువంటి ఛార్జీలు ఉండవని చెప్పేసి CEO స్పష్టం చేయడంతో యూపీఐ పేమెంట్ కావచ్చు ఫోన్ పే దారులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి అది ప్రభుత్వం ఒకసారి దాన్ని అంటే మార్పులు చేర్పులు చేస్తే బెటర్. ఎందుకంటే చిన్న చిన్న షాప్స్ కావచ్చు, దుకాణదారులు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు ఉంటారు. సో వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా వసూలు చేస్తే మాత్రం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వానికి ఒక మైనస్ మారే అవకాశం ఉంటదని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.